అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెనాలి రామకృష్ణ కథల్లో విధవ వెధవ అనే కథను విందాం. రామకృష్ణుడికి 5వ ఏడు రాగానే ఆనాటి ఆచారం ప్రకారం ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపించారు. ఆ వీధిబడిలో అతడితో పాటు చదువుకునే పిల్లలందరూ చదువు మీద శ్రద్ధ పెడితే అతడు మాత్రం లోక వ్యవహారాల మీద కూడా దృష్టి పెడుతుండేవాడు. అయినా వేదాభ్యాసం, సంస్కృతం, తెలుగు భాషల్లో ఏకసంతాగ్రాహి. గురువుగారు ఒక్కసారి బోధిస్తే చాలు, మరు నిమిషంలోనే తూచా తప్పకుండా అప్పగించేవాడు. అందుచేత రామకృష్ణుడు ఎన్ని కొంటె కోణంగి పనులు చేసినా గురువుగారు పెద్దగా మందలించేవారు కాదు. ఆ గురువుగారికి భార్య పోయి చాలా కాలం అయింది. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుందామనుకున్నా ఆయన భారీ కాయం, వికార రూపం, బోడిగుండును చూసి ఆడపిల్లల తల్లిదండ్రులెవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. అందుచేత ఆయన తన ఇంటి వీధి అరుగు మీద పిల్లలకి పాఠాలు చెబుతూనే మధ్య మధ్య ఇంట్లోకి వెళ్ళి వంట పని చూసుకొస్తుంటాడు. ఒకసారి పిల్లలందరినీ వేదపాఠాన్ని వల్లెవేయమని పురమాయించి గురువుగారు వంట పని కోసం లోపలికి వెళ్లారు. ఆ సమయంలో ఒక విధవరాలు అటుగా వెళ్తోంది. పూర్వం భర్తని కోల్పోయిన స్త్రీకి శిరోముండనం అంటే గుండు సాంప్రదాయం ఉండేది. ఆ విధవరాల్ని చూస్తూ పిల్లలు బాల్యచాపల్యంతో బోడిగుండురోయ్ బోడిగుండురోయ్ అంటూ అరుస్తూ గేలి చేశారు. ఇంట్లో వంట పనిలో ఉన్న గురువుగారు ఆమెని గమనించి చప్పున పిల్లల్ని మందలిస్తూ, తప్పు, బోడిగుండు అలా అనకూడదు, ఆవిడ భర్త పోయాడు, భర్త పోయిన ఆడవాళ్ళని విధవ అని అనాలి అని బోధించారు. ఓహో, భర్త పోయిన ఆడవాళ్ళని విధవ అనాలా అంటూ ఒక విద్యార్థి ఆశ్చర్యంగా చూస్తూ, అయితే గురువుగారు భర్త పోయిన ఆడది విధవైతే మరి భార్య పోయిన బోడిగుండుని ఏమనాలి అని అడిగాడు. విధవ చప్పున చెప్పాడు రామకృష్ణ. పైగా తోటి పిల్లలకి దాన్ని వివరిస్తూ, విధవ స్త్రీలింగం అయితే వెధవ పుంలింగం, వెధవకి ఉదాహరణ మన గురువుగారే, పాపం భార్యని కోల్పోయి గుండు కొట్టించుకొని వెధవ అయ్యారు కదా అనేశాడు. పిల్లలందరూ గొల్లున నవ్వారు. ఒరే లింగా, నీ ఉపమానంతో గురువుకే గుండు కొట్టావు కదరా అని వాపోయాడు గురువుగారు. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన కథలు వినాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ వాళ్ళతో షేర్ చేయడం మర్చిపోకండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం.